Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టుదల దృఢ సంకల్పం ఉంటే విజయం సొంతమవుతుందన్న నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైఎస్ జగన్. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతల సమావేశంలో ప్రభుత్వం తీరుపై మండిపాటు. అల్లూరు జిల్లా అరకులోయలో పర్యటించిన ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడా. సుంకురుమెట్ట కాఫీ గార్డెన్ ట్రైబల్ మ్యూజియం సందర్శించి సంతృప్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. పట్టుదల దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందన్నారు. ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. దేంతో వీళ్ళు జీవితాల్లో వాళ్ళు అనుకుంది అచీవ్ చేశారు, అదే మనం ఫాలో అవుదాం. అదే ఫాలో అవుతే మమ్మల్ని ముందుకి తీసుకెళ్తుందని ఆ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా, మా నాన్నగారు, ఆయన పాలు అమ్ముకుని పొద్దున పూట తల్లిదండ్రులకి ఆయన హెల్ప్ చేసేవారు, పాలు అమ్ముకునేవారు. పాలు అమ్మిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళేవారు, అట్లానే కాలేజ్కి వెళ్ళేవారు సైకిల్ తొక్కుంటా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా అంతే. ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్స్ ఆయన నడిచి, ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు, ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా, I mean not free, with your hard work. Respect that. That only will take you forward. So మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించుకోవాలి, భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ యూ ఆల్, మిమ్మల్ని అందరినీ కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను. ఒక టీడీపీ తరఫు నుంచి కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్, ఎస్పెషలీ టు ద గర్ల్స్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారు అని జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే గొంతు విప్పాలి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవక మునుపు నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో
అల్లూరు జిల్లా అరకులోయలో వరుస డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడా పర్యటించారు. ఈమె సుంకరమెట్ట కాఫీ గార్డెన్స్ ను తిలకించారు. అనంతరం కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, గిరిగ్రామ దర్శనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కోరాఫుట్ ఇదే తరహా వాతావరణం ఉందని, అక్కడ కూడా అరకు కాఫీని పండించే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ విషయంలో అరకు కాఫీ సమగ్ర పరిశీలనకు గాను తాను ఇక్కడికి వచ్చినట్లుందన్నారు. This tribal and ethnic and tribal community involved tourism here with a coffee wagon. Odisha, Koraput district and Akura Valley has the same geographical area, so we want to develop Akura Valley model in Odisha part in Koraput where coffee wagon is there. So we are here to see coffee museum, the tribal involvement and ethnic and tourism, tribal tourism here. So I think this is the best place to show the canopy work is also very nice. I think in forest, the forest tourism and agro tourism is developing with community participation, which is very essential for our district also. I am here to visit Akura Valley to get that this tourism ethnically to our Koraput. అక్రమాలకు అవినీతికి తావు లేకుండా ఇసుక సరఫరా చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని గాజువాక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు అన్నారు. 68వ వార్డు మెంది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక సరఫరా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇసుక యార్డును ఏర్పాటు చేస్తుందని తెలిపారు. టన్ను ఇసుక 1000 రూపాయలుగా నిర్ణయించి ఆ దిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇసుక యార్డులను ఏర్పాటు చేస్తుందన్నారు. టన్ను ఇసుక 1000 రూపాయలుగా నిర్ణయించి ఆ దిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా యార్డుకు వెళ్లి ఆన్లైన్ లేదా మాన్యువల్గా ఇసుకను పొందొచ్చు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం కొదేలు కావడానికి ఇసుక సరఫరాలో అక్రమాలేనన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవల్లి, వార్డు కార్పొరేటర్ గుడివాడ లతేష్, సిఐ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరిలోవ, ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి 1000 రూపాయలే. గతంలో అయితే అవి 2000, 3000, 2000 దాకా పై కూడా వెళ్ళింది, 1500, 2000. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు, భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు, అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే, ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు, సేంట్రేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు. కానీ రాయల్టీ కానీ సేంట్రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి, ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణం కార్మికులు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కన 1,95,85,000 రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేకాధికారి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది.
మంత్రి గారి చేతుల మీద చేయడం బహుశా ఇది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం, ఏ విధంగా మనం సంపద సృష్టించి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్ళగలం ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వారు అండ్ ఇండియన్ ఆయిల్ ఏదైతే బంక్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి బంకుని నడపడం. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం ట్యాక్సులు పెంచకుండా. ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రి, ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాలి. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచిన పని సక్రమంగా చేసినట్టు అది చేయాలి. అన్ని అవకతవకలే. 15th కూడా ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసి 3,200 కోట్లు సిఎఫ్ఎంఎస్లో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎంఎస్ పోవటం. అది మున్సిపాలిటీస్లో ఇవ్వగానే ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఇన్స్టాల్మెంట్ ఏదైతే 15th ఫైనాన్స్ జరిగిందో 2 ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోల్ కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు. ఉన్నత చదువుల నిమిత్తం కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాక యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పెళ్లి నాగప్రసాద్ గీతాబాయి దంపతుల కుమారుడైన ఫణికుమార్ ఇటీవల MBA పూర్తి చేశారు. MS చదవడానికి ఆగస్టు 21న కెనడాలోని కాల్గారీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు. ఈ నెల 14న నాగప్రసాద్ కు ఫణికుమార్ రూమ్ మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే చనిపోయాడు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ MP భరత్లకు పరిస్థితిని వివరించారు. వారి ద్వారా అక్కడ అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు. నిద్రలో గుండెపోటుతో చనిపోయాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నదా అని అంతు చిక్కడం లేదు. పేరు పిల్లి నాగప్రసాద్ అండి, గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కాల్గరీ అనే ఊరు చదువుకోవడానికి MS చేయడానికని 1 year MS కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా MP గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి MP గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాము సార్, కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు పట్టణ పరిధిలోని పటాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తూ పటాభిపురం PS వద్ద అంబటి ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా సంతకవేటి పోలీస్ స్టేషన్ జిల్లా SP వకుల్ జిందాల్ సందర్శించారు. పోలీసులు స్టేషన్ పరిసరాలు, ప్రాపర్టీ రూమ్, లాకప్ సెల్, సీజ్డ్ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంరక్షణ పోలీసులు పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న
అసాంఘిక కార్యకలాపాలు, భూతగాథ, గొడవలు, వివిధ రాజకీయ పార్టీలు, వైరాలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలి అని, ప్రజలకు సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్బీసీఐ ఏవి లీలారావు, సంతకవిటి ఎస్ఐ ఆర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. బంగరా పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజం రూరల్ సర్కిల్ ఆఫీసు వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పోలీస్ స్టేషన్స్లో ఎట్లాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పెండింగ్ ట్రయల్ కేసెస్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది, ఎస్హెచ్ఓ వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజా కేసెస్ మీద, గాంజా ఎక్కడెక్కడ ఏమైనా గాంజా ప్రెవలెన్స్ ఈ ఏరియాలో ఉందా, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా, కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దాని మీద కూడా పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ కూడా కొత్త తరాలో సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. ఆ సైబర్ క్రైమ్ మీద రెగ్యులర్గా మహిళా పోలీసు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఎస్హెచ్ఓస్ అవేర్నెస్ చేస్తున్నారు. సో దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, కొత్త ఎంఓస్ గురించి. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపింది అని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన సంఘటనలో ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఆంధ్రప్రదేశ్కు రానుందని, దీనికి సంబంధించిన ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశామన్నారు. సర్దార్ గౌతులచ్చిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు 3 సార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణమన్నారు. అన్ని కలిపి అక్కడ లారీకి 8,500 రూపాయలు పుచ్చుకుంటున్నారు. అంటే ఈ 8,500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మెన్స్ కూడా పెద్ద పని ఏం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1,000-1,500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4,000 రూపాయలు కెడుతుందండి. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తాం. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 3 రకాల మందుల షాప్ ఎక్కడ కూడా ఉండదు. గాజువాక పట్టణ పరిధిలో నివాసుల అవసరార్థం మరోసారి 301 జీవోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొత్త గాజువాక హైస్కూల్ ప్రాంగణంలో మండల తహసీల్దార్ శ్రీవల్లి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గతంలో తీసుకొచ్చిన జీవోలకు తెదేపా హయాంలో తెచ్చిన జీవోలకి గల వ్యత్యాసాన్ని వివరించారు. 301 ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇబ్బందులను తాను దృష్టిలో ఉంచి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బిఎన్ పాత్రుడు, చందు, ఇమ్రాన్, భాజపా, జనసేన, తెదేపా నేతలు ప్రసాదుల శ్రీనివాస్, గంధం వెంకటరావు, గూడూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత 5 నెలలుగా కంప్లైంట్స్ ఎక్కువగా రెవెన్యూ కనుక రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది దిక్కుతుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళుగా
ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేస్తుంది. వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లీనెస్ చేసి తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. సో ఈ రెవెన్యూ సోషల్ ద్వారా ప్రధానిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఇది సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా భూ టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా, బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా, లేకపోతే అద్దెకుండి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది, పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి వాళ్ళు ఆలోచన చేశారు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి అక్రమంగా పనులు చేపడుతున్న బడిదేవరకొండ మైనింగ్ తవ్వకాలు వెంటనే ఆపాలి అని బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ బడిదేవరకొండ తవ్వకాలు ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల ప్రమేయంతోనే చేపడుతున్నారని, ముమ్మరమైన కోతలు నూర్పిడి వచ్చింది కాబట్టి ప్రజలందరూ అందులో ఉంటున్నారు కాబట్టి కొంచెం ప్రజలకు రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళా కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ నిర్ణయం చేసిన కారణంగా ఇంతవరకు ఆ కార్యక్రమాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఈరోజు బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏమైనా ఈ మైనింగ్ని నిలిపేయాలి, ఆ విధంగా ప్రజలను చైతన్యపరిచి ప్రజలను కదిలించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 28వ తేదీన కోరి గ్రామంలో ఈ బడిదేవరకొండకు సంబంధించినటువంటి ప్రజలతో, దాని రిలేటెడ్గా ఉండే ప్రజలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. ఆ సమావేశం సందర్భంగా అన్ని గ్రామాలు కూడా మా కమిటీ తిరిగి ప్రజలందరినీ కూడా కదిలించి ఈ సమావేశాన్ని జయప్రదం చేసి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ బడిదేవరకొండ మైనింగ్ని నిలిపివేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గని భరత్రామ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గని ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అని భరత్ ప్రకటించారు. మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 25,000, మూడవ బహుమతిగా 15,000 అందిస్తామన్నారు. టోర్నమెంట్ కి సంబంధించిన పోస్టర్ ప్రెస్ మీట్ లో ఆయన ఆవిష్కరించారు. టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. జనవరి 21న ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది. జనవరి 21న డిసెంబర్ 21న జనవరి నాకు తెలిసి ఫస్ట్ వీక్ దాకా ఫైనల్స్ ఉంటుందని అనుకుంటున్నాము. వచ్చే టీంలు బట్టి 2025 జనవరి ఫస్ట్ వీక్ దాకా ఉంటాయి. ఎల్లుండే డిసెంబర్ 21న టోర్నమెంట్ ప్రారంభం అవబోతాం. సో పండగ గిఫ్ట్ ఇస్తాం. సో యువకులు అందరూ కూడా, ఉత్సాహవంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సరదాగా అందరం కూడా క్రికెట్ ఆడుతూ ఆహ్లాదకరంగా ఎనర్జెటిక్గా ఈ వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్లో పార్టిసిపేట్ చేయమని నేను కూడా ఆడతాను. పార్టిసిపేట్ చేయమని మరి మీడియా కూడా ఒక టీం వస్తే మరి ఆ క్యాష్ ప్రైజ్ మీదే కావాలి. మీడియా కూడా ఒక 2 టీంలు రమ్మని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు, రావివలస సర్పంచ్ సోమాల కుమారి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలి అని కోరుతూ జిల్లాలోని బొబ్బలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావివలస పంచాయతీలోని పెద్దచెలాగం రెవెన్యూ పరిధిలో 5 గిరిజన రైతులకు చెందిన 11.42 ఎకరాల భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేకి పడినప్పటికీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పంచాయతీలో రైతులు రోడ్లు పడిన భూములకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2 సంవత్సరాల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సంసారం లేదు. మా రైతులకు న్యాయం జరగాలని అందరూ కూడా నమస్కారం. నేషనల్ హైవే అథారిటీ వారు చేస్తున్నటువంటి అవినీతి ఇంత అంతా కాదు. ఇందులో నేషనల్ హైవే అథారిటీ వాడు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం అంతా కుమ్మక్కైపోయి డీపట్టా ల్యాండ్లో
చాలా అక్రమాలు జరిగాయి. సాగులో ఉన్నటువంటి పెదచిలగ గ్రామంలో ఎస్టీ 5 కుటుంబాలు 2020లో మీరు ప్రారంభించిన నాటికి వాళ్ళు సాగులో ఉన్నారు. వాళ్ళకి చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలా, వాళ్ళకి ఏ నోటీసులు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఈ 5 పేర్లు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు కేటాయించారు, అన్నీ ఉన్నాయి. మరి ప్రొసీడింగ్స్ ఇస్తున్నప్పుడు, పేపర్ ప్రకటన చేస్తున్నప్పుడు మీ కళ్ళు పోయాయా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఏ విధంగా నువ్వు వాళ్ళ పేర్లు వేస్తావు, ఏ విధంగా దానికి డబ్బులు కడతావు, స్క్వేర్ మీటర్కి డబ్బులు కడతావు? ఆ రోజు నువ్వు ప్రొసీడింగ్స్లో చెప్పాలా అది వేకెంట్ ల్యాండు, గవర్నమెంట్ ల్యాండు, ఇందులో ఏ ఒక్కరు సాగుదారు లేరు అని చెప్పేసి దాన్ని డాష్ పెట్టాలా. కానీ డబ్బులు పెట్టి అన్నీ చేసి ప్రొసీడింగ్లో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడేమో కేవెట్ పిటిషన్ వేసి నీ భూమి ఇక్కడ కాదు వేరే దగ్గర ఉందంటండి. ఎక్కడ ఉందో నువ్వు చెప్పాలిగా. సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖ జిల్లా పెందుర్తి సమీపం చిన్నముసివాడ గ్రామంలో ఉన్న ద్రోణంరాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామనాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే అందులో వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లి ద్రోణంరాజు చురుకైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముమ్మన మహాలక్ష్మి నాయుడు, రాపర్తి వాసు, ముమ్మన కనకరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశం నేతగా ఎదిగాడు. భారతదేశానికి నిధి ప్రదేశంలో కొన్ని పదవులు చేసి దేశానికి ఎంపీ చేసి రాజ్యసభ చేసి గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కువ డెవలప్మెంట్కి ఆయన చూసేవాడు. పేదవాళ్ళని, మైనార్టీని దృష్టంతా ఆయన గ్రామ ప్రజలకు సేవ కోసం చేసేవారు. ఏంటి ప్రజానీకంలో తన జీవితం అంతా పేద ప్రజల కోసం సేవ చేసేవారు. కాంగ్రెస్ పార్టీ బలోత్ కోసం ఎల్లవేళ్ళ కృషి చేసేవారు. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ముందుంచి పార్టీ కోసం బలోపేతం ముందుకు తీసుకెళ్ళేవారు. కాంగ్రెస్ తన వినియోగం, కాంగ్రెస్ పార్టీ తన జయం అన్నట్టు పనిచేశారు. ప్రతి కార్యకర్త కూడా తన గుండెల్లో నిలిచేలాగా కాంగ్రెస్ పార్టీ నిలాలని కాంగ్రెస్ చేశారు. ఒక ఉపాధ్యాయుడిగా కాంగ్రెస్ పార్టీని నడిపించి కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేశారు. గ్రామ స్థాయి పదవులు చేసి, రాష్ట్ర స్థాయి పదవులు చేసి, ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో పదవులు చేశారు. మాకు ఎంతో ఆనందంగా మా ప్రాంతం. విశాఖ జిల్లా గాజువాక కంది రోడ్ ప్రశాంతి నగర్ లో గల వాల్మీకోద్భవుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ వ్రతాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వైభవోపేతంగా నిర్వహించారు. వందలాదిగా భక్తులు హనుమత్ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం నమో భగవతే వాయునందాయ నమః అనే త్రయోద సాక్షరి మంత్రం జపిస్తూ 13 ముడులను వేసిన 6000కు పైగా రక్షా తోరణాలను ఆంజనేయ స్వామివారి ప్రతిమలను వ్రతంలో పూజలు జరిపించిన భక్తులకు ప్రదానం చేశారు. వార్తలోని ముఖ్యాంశాలు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం సొంతమవుతుందన్న నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైఎస్ జగన్. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతల సమావేశంలో ప్రభుత్వం తీరుపై మండిపాటు. అల్లూరు జిల్లా అరకులోయలో పర్యటించిన ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడా. సుంకురుమెట్ట కాఫీ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం సందర్శించి సంతృప్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.